డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. సో, ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ యొక్క కార్డినల్ యాస్పెక్ట్స్ చూద్దాం. కార్డినల్ అంటే ఎప్పుడూ ఉంటాయవి. అవి ఎప్పుడూ ఉండేవే. లేకుండా ఉండవు. అసలు ఎగ్జిస్టెన్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అవని చెప్పొచ్చనమాట. దీంట్లో 18 కార్డినల్ యాస్పెక్ట్స్ ఇంతకుముందు లాస్ రూపంలో చెప్పడం జరిగింది ఆల్రెడీ పాత వీడియోలో. అయితే ఆ లాస్‌లో వాటిలో చాలా ఇంపార్టెంట్ 4 కోఆర్డినేట్ యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒక రకంగా వీటి నుండి ఫర్దరు యాస్పెక్ట్స్ సబ్ కోఆర్డినల్ యాస్పెక్ట్స్ కింద జనించబడినవి. ప్రధానమైనవి ఓసారి చెప్పుకుంటాం ఇక్కడ. అన్‌ప్రెడిక్టబిలిటీ. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో అన్‌ప్రెడిక్టబిలిటీ ఉంది. ఈ అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు అని ఎవరైనా చెప్పగలరా? గుండె మీద చేసి చెప్పండి. ప్రిడిక్ట్ చేయగలరా? నెక్స్ట్ క్షణంలో ఏమవుతుందో? ఈ ప్రపంచంలో ఉన్న జాతకం వాళ్ళందరిని తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టండి. నెక్స్ట్ క్షణంలో నేను బతుకుతానో చస్తానో చెప్పగలరా? అలాగే ఒక పని ఇలాగే జరుగుతుందని చెప్పగలరా? అన్‌సర్టెనిటీ, అన్‌ప్రెడిక్టబిలిటీ అనేది కోర్డియల్‌గా ఇక్కడుంది. జస్ట్ వి హావ్ టు యాక్సెప్ట్. ఏం జరుగుతుందో నెక్స్ట్ క్షణంలో నాకు తెలీదు అనేది దీంట్లోంచే వచ్చింది. ఈ అన్‌ప్రెడిక్టబిలిటీ ఉన్నదాని నుంచి ప్రిడిక్టబిలిటీ చేసుకుంటే వాడికి ప్రశాంతంగా ఉంటుంది. ప్రిడిక్టబుల్ అనుకో పీస్‌గా ఉండగలుగుతావు. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉందనుకో నీకు స్ట్రెస్, యాంక్సైటీ ఇవన్నీ వచ్చేస్తాయి. నీ పీస్ ఉండదు ఆ గొడవలో. సో, దాన్ని ప్రిడిక్టబిలిటీ కింద మార్చడానికి ప్రయత్నం చేయడానికి ఏం చేశాడంటే ప్యాట్రన్ స్టడీ చేశాడు హ్యూమన్. సో, హ్యూమన్ ప్యాట్రన్ స్టడీ చేస్తుంటాడు. సో, ఈ డిఫరెంట్ ఏవైతే బయట వేరియబుల్స్ ఉన్నాయో, మార్పులు చెందే గురవుతున్నాయో, ఈ మార్పుల్ని అబ్జర్వ్ చేస్తుంటే నిరంతరంగా అబ్జర్వ్ చేస్తూ వాటి యొక్క ప్యాట్రన్ ఎలా ఉంది అని కనుక్కుంటాడు. ప్యాట్రన్‌ని కొన్ని నియమాల ద్వారా చెప్తాడు. ఈ నియమాల్ని వివరించటానికి కొన్ని థియరీలు తయారు చేస్తాడు. ఆ నియమాల్ని వాడుకుంటూ ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసేట్టుగా సాధనాలు తయారు చేసుకుంటాడు. సో, అన్‌ప్రెడిక్టబుల్‌లోంచే నిజంగా యాక్చువల్‌గా ఈ నాలెడ్జ్ అంతా డెవలప్ అయిందన్నమాట. సో కాల్డ్ ఏదైతే ఈ విజ్ఞానం ఉందో అదంతా అన్‌ప్రెడిక్టబిలిటీలోంచి వచ్చింది. ఆల్రెడీ ప్రిడిక్టబుల్ అయితే అసలు లేదు. నెక్స్ట్ అలాగే ఈ అన్‌ప్రెడిక్టబిలిటీలోంచి వచ్చిన విజ్ఞానంలోంచి వచ్చిన రకరకాల సిద్ధాంతాలే థియాలజీల కింద, రిలిజియన్ కింద, ఎథిక్స్ కింద, ప్రాక్టీసెస్ కింద, సొసైటీస్ కింద, కల్చరల్స్ కింద, నార్మ్స్ కింద ఇలా ఫార్మ్ అయిపోయాయి. అందుకని అన్ని మైండ్ యొక్క యాస్పెక్ట్స్ ఇది ముందే యాక్సెప్ట్ చేయాలి. కొంచెం ఈ మాట హర్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కండిషన్ అయ్యి ఉంటాం. పర్టిక్యులర్ సెట్ ఆఫ్ రిలిజియన్ ప్రాక్టీసెస్‌కి అండ్ థియాలజీకి. లేదా ఆ రిలిజియన్ చెప్పే విషయాలకి మనం కండిషన్డ్ అయిపోయి ఉంటాం. మన బిలీఫ్ సిస్టమ్ ఆ ఫ్రేమ్‌వర్క్ దాంతో ఫార్మ్ అయ్యి ఉంటుంది. బట్ కానీ అన్‌ప్రెడిక్టబిలిటీ‌లోంచే అన్ని రకాల సిద్ధాంతాలు ఉద్భవించాయి అనేది ఒక లాజికల్ రీజనింగ్. అలాగే మనము మనకు ప్రధానంగా చెప్పిన బాడీ అండ్ మైండ్ సటిల్‌నెస్ నుండి గ్రాస్‌నెస్‌కి మారుతూ ఉంటుంది ఎటర్నిటీలో అని చెప్పాం. ఈ గ్రాస్‌నెస్‌కి ఎదిరే కొద్దీ ఏమవుతుంది లిమిటేషన్స్ పెరుగుతాయి. అండ్ ఇన్‌కంప్లీట్‌నెస్ ఫీలింగ్ వస్తుంటుంది థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కి. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్‌కేమో ఇన్‌కంప్లీట్‌నెస్ ఫీల్ అవుతుంటుంది. దాని యొక్క బాడీస్‌కేమో లిమిటేషన్స్ ఎక్కువవుతాయి. చిన్న జైలు, పెద్ద జైలు, పెద్ద జైలు కింద లెక్క వరకు. అలాగే యాస్పెక్ట్స్ ఆఫ్ షేడ్స్ ఆఫ్ అవేర్‌నెస్ ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్. ఈ కాస్మిక్ కాన్షియస్ ప్లేస్‌లో ఈ అవేర్‌నెస్ రకరకాల యాస్పెక్ట్స్‌లో రకరకాల షేడ్స్‌లో ఉంటుంది. ఎందుకంటే నువ్వు కాన్షియస్‌నెస్ అనే కాన్సెప్ట్‌ని తెలుసుకోవచ్చేమో గాని, అర్థం చేసుకుంటే ఇక కాన్షియస్‌నెస్ ఉంది, లేదు అనే దాని గురించి డిబేట్ ఉండదు లోపల. చెప్పానుగా దానికి ఒకటే నిదర్శనం ఏంటంటే, ఒక లాజిక్ పాయింట్‌కి ఆన్సర్ తెలుసుకోవాలన్నమాట. వస్తువు కనబడుతోందంటే లైట్ ఉంది. అంతేగాని లైట్ సోర్స్ నీకు కనబడింది కాబట్టే లైట్ ఉంది అని చెప్పం. వస్తువు కనబడితే లైట్ సోర్స్ ఉన్నట్టు లెక్క. అంతే కదా అర్థం. సో, ఏదో రకం లైట్ సోర్స్. అంటే చీకటి గదిలో ఉండే ఆబ్జెక్ట్‌లని ఐఆర్ కిరణాలతో గుర్తుపట్టొచ్చు కదా! రైట్. ఇక్కడ ఐఆర్ అనే లైట్ ఉంది. ఐఆర్‌ని లైట్‌ని బట్టి గుర్తుపట్టగలిగాం. సో, అక్కడ కూడా అది కనబడుతోంది అంటే నిదర్శనం అది. బట్ ఇక్కడ కాన్షియస్‌నెస్ అనేది మనకి
ఇది డైరెక్ట్ కాన్షియస్‌నెస్‌ని చూడటానికి ఇంకేం గావాలి? మళ్ళా కాన్షియస్‌నెస్ కావాలంటావా? అంటే సూర్యుడిని చూడటానికి నేను టార్చ్ లైట్ ఏసి సూర్యుడిని చూస్తాను లేకపోతే చూడలేను అని చెప్పినంత హాస్యాస్పదం అది. సో, యాస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ అవేర్‌నెస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాస్మిక్ కాన్షియస్‌నెస్ ఉంటుంది. ఈ దీంట్లోంచి లాజికల్‌గా ఆ! కరెక్టే ఇది ఇలా ఉంది కాబట్టి ఇలాగ ఇక్కడ ఇంటలెక్టే పనిచేస్తుంటుంది మన చిత్తంలో. రకరకాల ప్రాక్టీసెస్, రకరకాల రివల్యూషన్స్, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల ఆహ్, సొసైటీ రూల్స్, సొసైటీ ఫార్మేషన్స్ ఇవన్నీ ఫార్మ్ అవుతాయి. ఇవి ఈ రకరకాల షేడ్సే రకరకాల కండిషన్స్ క్రియేట్ చేస్తాయి. రకరకాల కండిషన్స్ వల్ల పాసిబిలిటీస్, ప్రాబబిలిటీస్ తేడా వస్తుంటుంది. సో, ఈ ఎగ్జిస్టెన్స్‌లో ఎలా ఉంటుందంటే చా చాలా పాసిబిలిటీస్ కనబడుతుంటాయి. మిలియన్స్ ఆఫ్ పాసిబిలిటీస్. బట్ కానీ ప్రాబబిలిటీస్ మటుకు రకరకాలుగా ఉంటాయి. తక్కువగా ఉంటాయి. అన్నిటికి ప్రాబబిలిటీ 90, 90, 100, 100 ఉండదు. కొన్నిటికి ప్రాబబిలిటీ 0.1 ఉండొచ్చు. కొన్నిటికి ప్రాబబిలిటీ 60 ఉండొచ్చు. కొన్నిటికి 40 ఉండొచ్చు. కొన్నిటికి 70 ఉండొచ్చు. ప్రాబబిలిటీ మటుకు లోగా ఉంటాయి. 100% ప్రాబబిలిటీ లేదిక్కడ. అందుకనే అన్సర్టైన్ అంటాం. కాస్మిక్ కాన్షియస్‌నెస్ ప్లేస్‌లో ఈ అవేర్‌నెస్ ఒక షేడ్స్ ఉంటాయి. యాక్చువల్ కాన్షియస్‌నెస్ కాన్స్టెంట్. అవేర్‌నెస్ మటుకు మినిమమ్ నియర్ టు జీరోకి అవ్వచ్చు. మాక్సిమం అవ్వచ్చు. ఎందుకని? కాన్షియస్‌నెస్ అనేది ఎక్కడ ప్రొడక్ట్? ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ క్రియేషన్. అవేర్‌నెస్ అనేది ఇట్స్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్‌లో దేనికైనా సరే ఒక రావటం, కొన్నాళ్ళు ఉండడం, పోవడం అనేది కామన్. అది మైక్రో సైకిల్ అయ్యుండొచ్చు. మెగా పెద్ద సైకిల్ అయ్యుండొచ్చు. నెక్స్ట్ ఈ వీటన్నిటి రిజల్ట్స్ వల్ల ఇనీక్వాలిటీస్ ఆఫ్ ఆల్ సార్ట్స్ ఫార్మ్ అవుతాయి. ఇనీక్వాలిటీస్ ఎందుకంటే మన పర్సెప్షన్‌లోకి ఇనీక్వాలిటీ వస్తుంది. మన పర్సెప్షన్‌లో ఎందుకు ఇనీక్వాలిటీ వస్తుంది? జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. నువ్వు ఏదైనా ఒక దాన్ని తెలుసుకున్నావంటే అది భాష రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఏదైనా ఒక దాని గురించి అనలైజ్ చేయాలంటే పక్కన ఇంకో వస్తువు ఉండాలి. లేదా ఆ వస్తువునే కొన్ని భాగాల కింద విడగొట్టాలి. అప్పుడు నువ్వు దాని గురించి అనలైజ్ చేయగలుగుతావు. యాస్ ఎ హోల్ గుర్తుపట్టలేవు. యాస్ ఎ హోల్ నువ్వు అండర్‌స్టాండ్ చేసుకోవడం కష్టం. అందుకని నువ్వు పార్ట్ పార్ట్ కింద కనెక్ట్ చేస్తావు. ఈ పార్ట్ పార్ట్ కింద కట్ చేయడాన్నే మనం ఇంటెలెక్ట్ అంటాం. ఇంటెలెక్ట్‌లో ఏం చేస్తాం ఇంటెలిజెన్స్ వేరు, ఇంటెలెక్ట్ వేరు. ఇంటెలెక్ట్‌లో ఇంటెలెక్ట్‌ని యూజ్ చేస్తాం. 2 పార్ట్‌ల కింద చేసి వీటిని కంపేర్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఆ అర్థం చేసుకుంది లాంగ్వేజ్ రూపంలో తర్జుమా చేసుకుంటాం. లాంగ్వేజ్ రూపంలోనే నిక్షిప్తం చేసుకుంటాం. లాంగ్వేజ్ రూపంలో కమ్యూనికేట్ చేస్తుంటాం. యాక్చువల్ మిషన్ లాంగ్వేజ్ వేరే నడుస్తుంటది లోపల. బట్ కానీ బయటకి ఒక లాంగ్వేజ్‌లో నడుస్తుంటాం. ఈ కంపారిజన్ చేసి అండర్‌స్టాండ్ చేసుకోవడం అనే అనాలిసిస్ ప్రొసీజర్‌లోని ఇనీక్వాలిటీస్ నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఎందుకంటే అప్రయత్నంగా నువ్వు గ్రేడింగ్ చేస్తావు కాబట్టి. గ్రేడింగ్ చేసావంటే ఇనీక్వాలిటీ ఫీల్ అవుతావు. గ్రేడింగ్ చేయడం అనేది బుద్ధి పని ఫంక్షన్ అయిపోతుంది. 2 అవ్వంగానే ఈ రెండిట్లో ఏది బెటరు, ఏది ఫస్ట్, సెకండు, ఏది నీకు ఉపయోగం, ఏది ఉపయోగం కాదు, ఏది మంచిది, ఏది చెడు, ఏది ఇష్టం, ఏది ఇష్టం లేదు. దిస్ ఆల్ గ్రేడేషన్. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.